తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కూటమి రాజకీయాలు తీవ్ర కలకలం రేగింది. సొంత కూటమి ఎమ్మెల్యే నాని వైఖరిపైన జనసేన నేత మురళీరెడ్డి తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. తొండవాడ గ్రామాన్ని ఎమ్మెల్యే నాని పాకిస్తాన్తో పోల్చుతూ అవహేళన చేశారంటూ కూటమి నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్న గ్రామాన్ని పట్టించుకుని ఎమ్మెల్యే ఎన్నికల్లో 566 ఓట్ల మెజార్టీ ఇచ్చిన ఊరిని పాకిస్తాన్ అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాని వ్యక్తిగత పర్యటన నిమిత్తం గ్రామానికి రావడంతో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. తమ గ్రామాన్ని అవమానించిన ఎమ్మెల్యేను చెప్పుతో కొడతానంటూ మురళీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితోటి ఆగకుండా చెప్పు తీసుకుని ఎమ్మెల్యే వైపు వెళ్లడంతో అక్కడున్న టీడీపీ నేతలు ఆయనను వారించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాని అక్రమాలు, కబ్జాలు, దందాలు పెరిగిపోయాయని, గత 2 ఏళ్లలో ఆయన అవినీతి తారాస్థాయికి చేరిందంటూ కూటమి నేతలే బహిరంగంగా ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పాకిస్తాన్ మా ఊరా 560 ఓట్లు నా గ్రామంలో కులవర్తి నాని కొండవాడిని పాకిస్తాన్ తో పోల్చాడు. ఈరోజు ఈ చెప్పుతో కొడతాను, ఈ చెప్పుతో కొడతాను. పాకిస్తాన్ మా ఊరా. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కూటమి రాజకీయాలు తీవ్ర కలకలానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లలో అందిస్తారు. నారాయణ రెడ్డి, సొంత కూటమి ఎమ్మెల్యే నాని వైఖరిపైన జనసేన నేత మురళీరెడ్డి తీవ్ర స్థాయిలో తిరగబడడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే నాని వైఖరిపై కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీ నేత మురళీరెడ్డి తిరుగుబాటు చేశారు. తొండవాడ గ్రామాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల తొండవాడ గ్రామాన్ని పులివర్తి నాని పాకిస్తాన్ తో పోలుస్తూ కూడా ఆయన అవహేళనగా మాట్లాడడం పైన కూడా ఈ యొక్క దుమారం రేగినట్లు కూడా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో తమ తొండవాడ గ్రామం నుంచి 566 ఓట్ల మెజార్టీతో తాము గెలిపిస్తే తమను తమ ప్రజలను అవహేళనగా మాట్లాడతారా అంటూ జనసేన నేత మురళీరెడ్డి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం ఎమ్మెల్యే నాని తన వ్యక్తిగత పర్యటన నేపథ్యంలోనే తొండవాడ గ్రామానికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆయన్ను ఆ యొక్క గ్రామస్తులు, అదేవిధంగా ఏదైతే జనసేన నాయకుడు మురళీరెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పర్యటన కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇదే క్రమంలో తీవ్ర కోపోద్రిక్తుడైన మురళీరెడ్డి కూడా తన కాలికున్న చెప్పును తీసి ఈ చెప్పుతో కొట్టానని చెప్పి కూడా నాని పైకి కూడా దూసుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో కూడా అక్కడ పరిస్థితి పూర్తిగా ఒకసారిగా ఉద్రిక్తతగా మారింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యేకి అనుచరులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు మురళీరెడ్డిని కూడా అడ్డుకొని వారించే ప్రయత్నం చేశారు. తమను పార్టీ పురోభివృద్ధికి ఎంతో శ్రమించిన తమను, తమ గ్రామాన్ని కూడా అవహేళనగా మాట్లాడడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి కూడా వారు వాపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే గత 2 ఏళ్లలో ఏ రోజు కూడా తమ గ్రామం వైపు చూడని నాని తమను అవహేళనగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా గ్రహిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఏదైతే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా పులివర్తి నాని అనేక కబ్జాలు, అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఆ యొక్క గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే పూర్తిగా ఈ యొక్క పరిణామాలు అయితే తీవ్ర దుమారాగా రేపుతుంది. భవిష్యత్తులో కూడా ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, అయితే నారాయణ రెడ్డి, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉందా? ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గ కూటమి రాజకీయాలు తీవ్ర కలకలం రేగిన నేపథ్యంలో నాని చేసిన వ్యాఖ్యలపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా నారాయణ రెడ్డి? చక్రి, అంటే గతంలో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైతే ఇదే మురళీరెడ్డి కూడా గతంలో కూడా ఆ యొక్క చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కూడా అనేక ఫ్లెక్సింగ్ బోర్డులు కూడా మారణాయుధాలు అంటే కత్తులు చేత పట్టుకొని ఆ యొక్క ఫ్లెక్సింగ్ కూడా చింపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల ఒక 25 రోజులు, నెల రోజుల ముందే ఈ యొక్క ఘటనలు జరిగింది. ఆ తర్వాత బహిరంగానే నాని యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఈ యొక్క వరుస ఘటనలు కూడా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయనే భయం కూడా అటు ప్రజల్లోనూ ఇటు కూటమి నేతల్లోనూ ఉంది. అంటే పూర్తిగా
ఆ యొక్క ఏదైతే కూటమి నేతల్లో భాగస్వామ్యం అయితే ఉన్నారో జనసేన వారిని పూర్తిగా దూరంగా పెట్టడం కొన్ని కార్యక్రమాలకు ఈ క్రమంలోనే ఈ యొక్క వివాదాలు కూడా తెరలేపినట్లు కూడా తెలుస్తుంది చక్రి. దీనిపైన కూడా ఇప్పటికే ఆ యొక్క ఏదైతే ఓవైపు జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దేవర మనోహర్ కూడా పులివర్తి నాని పైన కూడా సుమారు 14 పేజీలతో కూడా పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల్లో పూర్తిగా చక్కిత లోపించినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కూడా ఓవైపు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కూడా రెండు పార్టీలు కూడా ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. ఈ చెప్పుతో కొట్టాలి. పాకిస్తాన్ మా ఊరా 560 ఓట్లు రారా రా